హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అరకు పార్ట్ 2 చూద్దాము. అంటే మేము ఏమేమి చేసాము, అక్కడికి వెళ్ళాక ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏమేమి విజిట్ చేసాము అన్నీ చూద్దాము. సో ఈ మధ్యలో నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తూ ఉంటాను అనమాట ఈజీ ట్రావెలింగ్కి. సో మీకు కొద్ది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఉన్న ప్లేస్ నుంచి ఏమేమి ఉన్నాయో ప్లేసెస్ చూసుకోండి. అండ్ రైట్ సైడ్ ఏమున్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో చూసుకోండి. అప్పుడు మీకు వ్యూస్ అన్నీ చూడటానికి ఈజీగా ఉంటుంది. వెనక్కి ముందుకి తిరగకుండా టైం వేస్ట్ అవుతుంది అలా అయితే. సో రైట్ సైడ్ ఉన్నవి ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఒక్కసారి చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మేమైతే ట్రైబల్ మ్యూజియం దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. సో మాకు లెఫ్ట్ సైడ్ చాప్రాయి ఇవన్నీ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఇంకా అన్ని వ్యూ పాయింట్స్ కానీ మ్యూజియమ్స్, కాఫీ మ్యూజియమ్స్ అన్నీ రైట్ సైడ్లో ఉన్నాయి. అండ్ ఎగ్జిట్ కూడా అటే, లైక్ కిందకి వెళ్ళిపోయేది, వైజాగ్ వెళ్ళిపోయే రూట్ కూడా అదే. సో మేము మాకు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము చాప్రా వెళ్తున్నాం. ఇప్పుడు చాప్రా వెళ్ళే దారిలో కొండలు, మంచు చాలా బాగుందని చెప్పి వ్యూ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అక్కడే రోడ్డు మీద ఆగి. రోడ్డు ఖాళీగానే ఉంది. అండ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం మేము, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు వేస్ట్, ఒక్క టైం కూడా వేస్ట్ చేయాలని అనలేదు. చాలా ఆనందంగా చాప్రా వెళ్ళాము. బట్ అన్ఫార్చునేట్లీ క్లోజ్లో ఉందన్నమాట. ఎందుకంటే చూసారు కదా వాటర్ ఎంత ఫ్లడ్డెడ్గా వస్తున్నాయో. అక్కడ యాక్చువల్లీ బ్రిడ్జ్ అట్లా అంతా ఉంటాయి, అవన్నీ మునిగిపోయినాయి అనమాట. సో వాటర్ చాలా ఫ్లోగా వస్తున్నాయని చెప్పి 3 days ఆపేశారు. సో ఆఫ్టర్ 28, 29 అట్లా ఓపెన్ చేస్తారంట, మంత్ ఎండ్ తర్వాత. మేమైతే ఇంకా బయట నుంచే చూసి కొంచెం అంతా ఎంజాయ్ చేసి, సూపర్ చల్లగా ఉంది, చలి మామూలు పుట్టట్లేదు. స్వెటర్స్ తీసుకెళ్ళలేదు మేము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాప్రా చూసాక రిటర్న్ వస్తున్నప్పుడు అరకు మార్కెట్ చూసుకున్నాం అనమాట. అరకు మార్కెట్లో మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. అంటే మార్కెట్ అంటే నార్మల్ మార్కెటే కదా, అందులో కొత్త ఏముంది అని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ న్యాచురల్గా వీళ్ళు పండించినవి ఇక్కడ దొరుకుతాయి చాలా. అంటే కొన్ని రాజ్మా అండ్ కొన్ని ప్రోటీన్ సీడ్స్ అన్నీ దొరుకుతాయి. లైక్ సోయా, రాజ్మా, అలసందలు అలాంటివి మంచివి హెల్తీవి న్యాచురల్గా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. మేమేమో దాల్వా, కందిపప్పు అండ్ కొన్ని సీడ్స్ అన్నీ కొనుక్కున్నాము. కాబట్టి మేము ఇక్కడ ఆగాము. అరకు మార్కెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వానల వల్ల ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంది కానీ, బట్ యాక్చువల్గా అయితే పీపుల్ ఆర్ హియర్ ఆర్ వెరీ వెరీ చాలా దగ్గరకు తీసుకుంటారు అనమాట. ఎవ్వరు బయట వాళ్ళ టూరిజం వాళ్ళు వచ్చినప్పుడు ఇవైతే బాగుంటాయి, మీకు ఇవి తింటే హెల్త్కి మంచిది అట్లా కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. దే ఆర్ సో గుడ్. మేము కొన్ని దాల్వా పప్పు అని కొన్ని పప్పు దినుసులు అవి తీసుకున్నాము. కూరలు మేము ఇంటికి వెళ్ళేటప్పటికి పాడైపోతాయి అని చెప్పి తీసుకోవాలా, లేకపోతే టమాటాలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ అక్కడి నుంచి మేము రణజిల్లేడి వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. ఆ దారే రిటర్న్ వచ్చే దారే అనమాట. సో మేము ఇక్కడికి రాగానే వాన స్టార్ట్ అయింది. సూపర్ వాన పడుతుంది అసలు. క్లైమేట్ అయితే ఓ మై గాడ్ అన్డిఫైన్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రేమ్ లాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. రోడ్స్ అన్నీ కొంచెం స్లిప్పరీ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఘాట్ రోడ్స్ వానల వల్ల. చలికాలంలో వస్తే మొత్తం ఫ్రేమ్ వేరేలా ఉండొచ్చు. బట్ మేమైతే వానాకాలంలో వచ్చి మంచి పని చేసాం అనిపించింది. ఎందుకంటే ద వాటర్ ఫ్లో ఈజ్ ఓ మై గాడ్, అసలు ఎంత ఫ్లో వస్తుందంటే వాటర్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఎంత పెద్ద వాటర్ ఫాల్ నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. వాటర్ ఇంత ఫ్లోగా రావటం అండ్ ఇంత ఫోర్స్గా, అసలు జలపాతాలు నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఆ సౌండ్ అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇట్స్ అ మోస్ట్ వండర్ఫుల్ మూమెంట్ లాగా. మస్ట్ విజిట్ చేయండి రణజిల్లేడి. కొంచెం లోపలికి ఉంటుంది బట్ ఇట్స్ ఓకే, వెహికల్స్ కూడా వెళ్తాయి. మా కార్ వచ్చింది కాబట్టి ఆటోస్, జీప్స్ అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. వానాకాలంలో వచ్చే వాళ్ళైతే కొంచెం చూసుకోండి, జాగ్రత్త, స్లిప్పరీ ఉంటుంది. కొంచెం బీ కాషియస్ అనమాట. ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోకండి, కాషియస్గా ఉండండి. బట్ యూ విల్ మస్ట్ ఎంజాయ్ దిస్. లైక్ మీరు కనుక వానాకాలంలో వస్తే ఇంత ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ ఇంత ఫ్లడ్డెడ్గా ఉన్న ఫ్లో చూడగలుగుతారు.
ఇలా మేము మా డే 1 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసాం. సెకండ్ హాఫ్‌లో ఏం చేసాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. If you like this video, you know what you have to do. Please like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.